అందరికి అందరు ఎట్లు ఘోరంగా అయితే మస్తున్నాం. ఈరోజు అయితే సండే పొద్దున్న లేచినాం. అత్తమ్మనే వర్క్ చేస్తుంది. చూద్దాం ఏం చేస్తుంది. అత్తమ్మ తోటకూర ఫ్రై చేస్తుంది, పాలు పెట్టింది, రైస్ వండింది, గిన్నెలన్నీ కడిగేసుకుంది. తరంగా లేచినట్టు వాడు వాష్రూమ్ పోయింది. బాగా చిట్టి వండి. చిట్టి లేవు, చిట్టి చిట్టి లేవు. వాకింగ్ చేస్తున్నావు కదా, పొద్దున్న లేస్తా వాకింగ్ చేస్తాను, మళ్ళీ వండుకున్నావు. లేవు చిట్టి, లేవు చిట్టి. అరే లేస్తా ఏమన్నా తెలుసా, నిన్న పొద్దున్న లేచి వాకింగ్ చేస్తా. నేను ఇప్పటి నుంచి పొద్దున్న లేచి అలవాటు చేసుకుంటా. నన్ను పొద్దున్నే లేస్తా కదా, అందుకే తొందరగా వండుకుంటా అని చెప్పి నైట్ తొందరగా వండుకుంది. ఇప్పుడేమో లేవమంటలు ఇస్తలేదు. కన్నా లేవు, ఇట్లా ఇట్లా వండుకుంటుంది మొత్తం ఇంత పెద్ద. ఆ మారమ్మ గురి ఇట్లా వండు. అత్తమ్మ లేవలేదు అనుకుంటున్నావా? ఇప్పటిదాకా లేచింది ఎప్పుడు? లేవు, వాకింగ్ చేద్దాం. లేవు కన్నా లేవు, లేవు లేవు వాళ్ళు లేవు. లేస్తావా లేవా? లేస్తావా లేవా? నాకైతే బలం సరిపోదు. మొత్తం అయితే పొద్దున్న లేచేసరికి ఇల్లుకింది, గిన్నెలు కడిగింది, రైస్ పెట్టింది, అన్నం వండింది, కూర వేసింది. కూర వేసి ఇది ఉన్నది ముగ్గు, ఇల్లు ఊకి తోడు. ఇప్పుడు బయట ఊకాలే, ఊకింది అత్తమ్మ, తుడిచేసి ముగ్గు పెడితే అయిపోతుంది. వాడు అమ్మమ్మ ఛాయ్ అవుతుంది, ఏం చేస్తారు అడుగుదాము. గుడ్ మార్నింగ్ అమ్మమ్మ. గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావు? కాఫీ తాగుతుంది. ఎప్పుడు లేచినావు? ఇప్పుడే. అవునా, లేచినావు డైరెక్ట్ కాఫీ తాగుతున్నావు? అంట్లు తోముకున్నా, కాఫీ తాగుతున్నా. పళ్ళు తోముకోలే? పళ్ళు తోముకున్నా. పళ్ళు తోముకోకుండా కాఫీ ఎట్లేదట? అదే కదా మరి. అది చల్లగా ఉంది కదా బయట? చల్లగానే ఉంది. సేమ్ విలేజ్ వాతావరణమే ఉంది ఇక్కడ. వస్తుంది ఎండ కూడా, కానీ మెరుస్తూ మెరుస్తూ వస్తుంది, పొద్దు పొడుస్తుంది. ఏం టిఫిన్ చేస్తున్నావు? టిఫిన్ లేవు మాకు. ఎందుకు? ఒకదాన్ని చేసుకొని. మీ కొడుకు ఇంటికి పోతే కొడుకు ఏమన్నా టిఫిన్ చేస్తే తింటావు, మీ కోడలు చేస్తే తింటా, లేకపోతే లేదు. లేకపోతే మధ్యాహ్నం వండుకుంటావు లంచ్. అంతే. ఇంకెవ్వరు సరిగ్గా ఇవ్వనే లేరు చూడు గాయస్. ఇప్పటికి టైం అయితే 6:30 అవుతుంది. ఇవాళ సండే అవుతుంటే ఎవరు వస్తారు? ఎవరు లేస్తారు ఆయన? ఎవరో ఒకళ్ళు ఉంటారు, మా బోటోళ్ళు. నిన్న బట్టలు ఉతికేసినాము, ఈవినింగ్ ఉతికినాం. వాన పడ్డది అంట అని చెప్పి, మాకైతే వాన పడ్డది నిన్న. ఈవినింగ్ ఉతికేసినాం. గట్టిగా వీడియో అయితే స్ట్రక్ అవుతుంది, ఏమనుకోకుండా. స్టోరేజ్ ఎక్కువైందో ఏమో నాకు తెలుస్తలేదు. ఇక అత్తమ్మ అయితే మళ్ళీ పెట్టేసింది, డ్రింక్ కూడా పెట్టేసింది, వాటర్ కూడా అయిపోయినాయి తిరిగి బాటిల్కి. వీడియో పెట్టేసింది అత్తమ్మ అంత. ఇది వినాయకుడు, మా రూమ్ పక్కకు ఒక అక్క ఉంటుంది, వాళ్ళ ఆయన మార్బుల్స్ చేస్తాడంట. ఇది డిజైన్స్, ఇది డెమో పీస్ అంట. ఇక మనం ఎట్లా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినాం కాబట్టి మన గిఫ్ట్లా ఇచ్చింది అనుకోండి. కానీ బాగుంది తెలుసా. కాస్ట్ అయితే మన రీజనబుల్ ప్రైస్లోనే ఉంటుంది. లేస్తావా లేవా ఇంతకు? లేస్తావా లేవా ఇంతకు? తరంగా లేచింది, స్నానం కూడా చేసుకున్నాం. ఎన్ని గంటలకు లేచినావు తరుణ్? 6 గంటలకు లేచిండు, తీసుకుని అయిపోయా. పొట్టి అన్నది లేచింది.
పడుకోబెట్టు అన్న డ్యూటీ టైం అవుతుంది నాకు. లేవ్వాలి. అత్తమ్మ ఎంత బాగా బ్రష్ చేసుకుంటుంది. అత్తమ్మ ఫస్ట్ డికాష్ పెట్టి పాలు కాసి డికాషన్లో పాలు వస్తుంది. ఇవి నిన్నటివి నిన్న పప్పు వేసింది అత్తమ్మ. రైస్ బాగా ఈరోజు మా నరతం ఉన్నట్టు తుడిచి ముక్కేద్దామా అనుకుంటున్నాను. తుడిచేస్తా అక్కడ. కడప అయితే మండే రోజు ఫ్రైడే రోజు అయితే కడప కడుగుతాము. డైలీ అయితే ఇట్లా ఓన్లీ మాప్ పెట్టేసి ముగ్గేస్తాం. మీరు కూడా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోండి. డైలీ ఇట్లే బ్లాగ్స్ పెట్టండి. ఏం లేదు, కొన్ని రోజులు అయితే మీకే సక్సెస్ అవుతుంది. ఎవరన్నా ఏమన్నా అనుకొని ఎట్లా అన్నానని మీరైతే పట్టించుకోకండి. సక్సెస్ అయితే ఒకరొకరికి తిప్ప పడితే ఘోరం ఉండాలి. ఏం పట్టించుకోవద్దు అని లైట్. మస్తు అంటారు, మస్తు చేస్తారు. ఆయన మన వీడియోలో చూస్తారు. అట్లా ఎందుకు అనుకోవాలి, చూసిన వాళ్ళే మనకు లాభం తీసుకొస్తారని. ఇంట్లో ఎంత ట్యాప్ ఉన్నా బయట ఒక నలుగురితే బాగుంటుంది కదా, నాకు ఇష్టం. అందుకే నేను గిన్నెలు ఎన్నే అడుగుతాను. ఒక చేతితో అయితే లేదు, ఒక నిమిషం ఆగుంది. అత్తమ్మ బ్రష్ చేసుకుంది, చాయ్ పెట్టేసింది. నేనైతే పొద్దున్నే కడిగేసిన, డైరెక్ట్ ముఖం కడుక్కొని వచ్చిన. తరుణ్ కూడా లేచింది, చిట్టి లేచింది, పొట్టిది ఒకటి వండుకుంది. ఆమె ఇప్పుడు వస్తుంది చూడాలి. ఆమెకైతే మస్తు మంది ఫ్యాన్స్ ఉర్రు. మీరు చూసేటోళ్ళ దగ్గర కూడా ఉండొచ్చు. ఆరంటే మస్తు ఇష్టం. చిన్నన్నకైతే మస్తు ఇష్టము. చిన్నన్న పొట్టిది మొన్న ఫంక్షన్కి పోయినాం, పొట్టిది ఏడుస్తుందని చెప్పేసి మస్తు కోపం వచ్చింది అన్నకి. ఎందుకు ఏడుస్తుంది, ఎందుకు ఏడిపిస్తారు అని చెప్పేసి. పొట్టిదానికి అయితే ఇంచుమించు 3-4 తీసుకురా. వచ్చినప్పుడల్లా డ్రెస్సుగా మస్తు లైక్ చేస్తాడు పొట్టిదాన్ని. నాకైతే ఏం ముగ్గు పెట్టాలో అర్థమవుతలేదు. నాకైతే కాలేజీలో ఉన్నప్పుడు ముగ్గుల పోటీ ఇలా ఫస్ట్ వచ్చింది. ఏం చేసిన, చుట్టూ డిజైన్ వేసిన, మధ్యలో కుండ వేసిన, మస్తు కలర్స్ వేసిన. ఉమా మేడం అని ఉంటుంది, మస్తు లైక్ చేస్తాడు. నేను కాలేజీలో టాపర్ ఉండే. ఇట్లా ఏం ముగ్గు వేయాలి, నార్మల్ ముగ్గు వేసేస్తాను. రేపు మండే కదా, మంచిగా వేద్దాం. డైలీ ఇప్పటి నుంచి అయితే డైలీ మార్నింగ్ టు ఈవినింగ్ ఏమవుతుంది అంతా తీసేస్తాను. మొత్తం వ్లాగ్సే డైలీ. వీలైతే 2 వ్లాగ్స్ కూడా పెట్టేస్తా. నన్ను అడిగితే ఇంటికాడ ఉన్నోళ్ళు ఎట్లా ఫోన్స్ ఎట్లా అందరి దగ్గర అవైలబుల్ ఉంటాయి, యూట్యూబ్ ఛానల్ మంచిగా క్రియేట్ చేసుకోండి, అంత నచ్చకపోతే ఇట్లా వాయిస్ పెట్టేసి ఇట్లా బ్యాక్గ్రౌండ్ ఏదైనా పెట్టేసి మాట్లాడండి. మీరు మీ ఫ్యామిలీకి మీరే హెల్ప్ చేసినట్టు అవుతారు. ఇప్పుడు కాకపోయినా కానీ ఒక 2-3 మంత్స్ కష్టపడండి. గట్టిగా కష్టపడితే 2 మంత్స్లో అయిపోతుంది. మాకైతే ఇప్పటికీ 2 మంత్స్ అయిపోతుంది. మంచిగా పోతున్నాం. మాకు ఏ టెన్షన్ లేకుండా మాకైతే అందరి హెల్ప్ ఉంది. అసలు మాకు ఇంకా బాలాపూర్లో అయితే అందరు అసలు మంచిగా చేస్తారు, వీడియోస్ మీకు మంచిగా చేస్తారు అంటే చెప్పేసి మాట్లాడతారు. నాకైతే డిజైన్స్ మర్చిపోయాను, డీల్ వేస్తుంటే అర్థమవుతుంటుంది. ఈ కుట్టి డెలివరీ అయినప్పటి నుంచి అత్తమ్మనే వేస్తుంది.
మీకు బోర్ వచ్చినా కానీ నేను ఇట్లే తీస్తాను వీడియో. ఇంకా మేము వీడియోస్ ఇట్లా తీయాలి లేకపోతే క్లారిటీ లేక ఏదన్నా ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి, ఏం కాదు. ఇంకేం వీడియోస్ తీయాలి? కామెడీ వీడియోసా, ఎంటర్టైన్మెంటా, లేకపోతే డ్యాన్సా, సాంగ్సా? సాంగ్స్ కూడా అత్తమ్మ పడుతుంది, తరుణ్ పడుతుంది. తరుణ్ ఇంకా బాగా పడుతుంది. కాకపోతే సాంగ్స్ కాపీరైట్ పడుతుంది లాంగ్ వీడియోలో. యూట్యూబ్ గురించి కూడా చాలా నేర్చుకోవాలి. మ్యూజిక్ కూడా రావద్దు, చూసుకొని కొంచెం జాగ్రత్త పెట్టాలి. ఏం ఈజీ కాదు, ఓన్లీ వీడియోలు తీస్తురు పెడుతురు అని అనుకుంటారు, కానీ అది తీసేటోళ్ళకి తెలుస్తుంది ఎంత కష్టం ఉంటుందో. తర్వాత డ్యూటీకి పోతాడు, రెడీ అయిపోయింది వాడు. మార్నింగ్ పోతాడు, నైట్ అయితే 8:20 అయితే వచ్చేసరికి 8:10 8:20 వచ్చేసరికి అవుతుంది. ఈరోజు సండే కాబట్టి అత్తమ్మకి లీవ్. మా రూమ్ పక్కకు ఉన్నామే ఒక ఆమెకి అన్నమ్మ అన్నమ్మ అని ఉంటుంది, పెద్ద మనిషి. ఆమె ముగ్గుల పసుపు వేయొద్దు అని చెప్పింది, పసుపు కుంకుమ. అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు. పసుపు కుంకుమ వేయొద్దు, తొక్కుతారు కాబట్టి మంచిది కాదు మనకు అని చెప్పేసి అన్నది. కానీ చాలామంది అయితే ముగ్గుల పసుపు కుంకుమ వేస్తారు. ఇట్లానే వేస్తున్నాం. మా అత్తమ్ముడు చెప్పింది ఏం కాదు, ఇది మనమైతే మంచి సైడ్ వేస్తాం కదా అని చెప్పేసి అన్నది. మేము పట్టించుకోలేము. నేను అది నిజమే కరెక్ట్ అయితే కామెంట్ చేయండి, వేయొద్దు అని చెప్పేసి. వాడు రెడీ అయ్యిండు. తరుణ్ ఆడలు ముగ్గు బాగుందా తరుణ్? నయ్యం అగో గట్లనా? ఇంకేం చేస్తాం, ఇంత కష్టపడి వేసినా మంచిగా గట్ల ఉందంట. బాలు గుడ్ మార్నింగ్. ఇది చాకుస్ ఏంటంటే ఎండినాక కనిపిస్తుంది, తడిపినా కదా పచ్చిది, ఎండినాక కనిపిస్తుంది. తరంగాడు తింటుండు, తిని ఓడేనా అయ్యా? చదివానా? ఎందుకు నేను వీడియోస్ అట్లా పడింది చాయ్ గురించి తిన్నాక వస్తుంది. అప్పటి నుంచి లేస్తుంది పిల్ల కూడా వంతుంది అతమ్మా. అగో అమ్మల వండి అంతగానో మబ్బు ఎందుకు చుట్టుకుంది. పని అంతా అయిపోయింది ఈరోజు అయితే. మనం చేద్దామని ఏం లేదు నాకైతే. మొహం కడుతున్నాకనా? తిన్నాడు, చెయ్యి అడుకుండు. పట్రా చాయ్. ఏం కత్తా చాయ్ కనిపిస్తుంది. నీళ్ళు తాగొద్దు, చాయ్ వలిగిపోతుంది కడుపులో. పట్టు పెట్టుకోవద్దంటే మళ్ళీ మెంటల్ వాళ్ళ వచ్చి నెత్తి వాళ్ళ పడతా. మరి కట్ చేయ దాకన్నా. సర్ది నిజంగా ఎందుకు సంకులు అవుతున్నాయేమో, నాకైతే తక్కువైంది సర్ది అయ్యింది. నాకైతే వెదర్ వల్ల కానీ నీకు ఐస్ క్రీమ్ అవి తిన్నాను. నేను ఐస్ క్రీమ్ పిల్లకాయ ఆ పిల్లకి సర్ది అయింది, సర్ది కాలేదు ఏం కానీ. కన్నా దా చాయ్ రోజు పొద్దుగాల నేను స్టార్ట్ చేసిందంటే నా చుట్టే పడతా అనుకుంటున్నా. సరే 8-10 అవుతుంది వచ్చేసరికి. దాదాపు మింగు పిల్ల మింగుదాం దా. ఈరోజు మురుగశీల నీకు సలివేటది దాది మింగితే పాయింత పనులకు దాకా తీసుకునేగలవు. పని చూసిపోయినాయి అంటే ఇట్లా సుధం ఇంక పిల్ల అరే సోపు పడుతుందేం రా, ఇంకేందుకు అందరి మింగుతారు దునియాలా. దా
అత్తమ్మ అయితే మటన్ పొయ్యి మీద పెట్టింది ఈరోజు మిర్గశీల నాకు రొట్టెల పులుసు పెట్టింది ఇంగు బెల్లం చేస్తున్నాం మింగిన ఆ చిటిను అంత పెద్ద చేసినాయి మా అత్తమ్మ ఇది మింగు ఇది మింగు మింగే మింగమ్మా ఏం కాదు మింగేసేయి మింగ గుట్టు అట్లా వేసుకో అట్లా అనొద్దు చిట్టి గొంతులు ఇరికిందంటే అట్లా అట్లా లేపకు మింగు ఇట్లా మింగు మింగనికి వస్తలే గట్ల రెక్ట్ నీళ్ళు తాగినట్టు నీళ్ళు ఆహా గంతగానం మింగు లేపకు చిట్టి. మింగారు అట్లా లేపితే మింగేసేయి ఇక ఏం కాదు మింగు. పోయింది పోతుంది నమ్ముడి మింగేసేయ నమ్ములు ఏటకి పండ్లు పోతాయి ఉమ్సోది ఏం కాదు ఇంత మొత్తం బెల్లం ఎక్కువ పెడుతున్నాను నేను. ఇంత పెద్ద పెడితే ఏడ మింగుతా మా అత్తమ్మ ఇది గొంతులు నేర్కుతుంది నాకు ఇది ఇచ్చేయి నువ్వు మింగు నీ కొంతమంది కదా కష్టం చిన్న పెడతాం అమ్మా కృష్ణ ఎత్తు బెల్లం తినేసి నీకు వాసన వస్తుంది ఇంత పెద్ద సెట్ మింగు రాసి ఏం కాదు మింగు ఉన్నది సెట్ ఎట్లుంది చెప్పు పొద్దున కాదు గిట్లే ఉంటుంది గాయస్ మా దగ్గర అయితే గిట్లే చేస్తారు మీరు ఎట్లా చేస్తారు మింగు దీనికి డెకరేషన్ నిన్న చేయాలనా పూలు పెట్టాలనా చెప్పు మరి మింగు మింగుతారు నాదేం పురుగు కాదురా తిను మింగు ఈరోజు మింగాలి కదా అయింది అది అరే బెల్లం ఎట్లయితే తరుణ్ చెప్పు ఇది మన మిషన్లా చేతులతో గిట్లే ఉంటాయి పట్టు మింగు గంత పెద్దనా చిన్న వేసిస్తా మిగతా ఇంత ఉండాలి ఇంత అది మిగతా మరి చిన్న వేసేస్తా ఏందే ఇతను ఉంది ఇది అరే మింగుతా మింగుతారు ఎందుకు అట్లా చేస్తున్నావు బతిమలు అర్పించుకుంటున్నావు అది మింగుడు కూడా మేము మింగాల నీ వంతు చెప్పు మరి నేను ఇంకోసారి మింగుతా ఓం నమ శివాయ అయిపోయా